కార్తీక పురాణం 3వ అధ్యాయము. నదీ స్నాన మహత్యము. జనక మహారాజా, కార్తీక మాసాలన్నింటిలోనూ చాలా గొప్పది. ఈ మాసంలో శాస్త్రం చేయమని చెప్పిన స్నాన దాన ఉపవాస వ్రతాదులను చేయని వారు అనేక నీచమైన జన్మలను ఎత్తుతారు. కనీసం కార్తీక పూర్ణిమ నాడైన స్నాన దాన జపాదులను చేయడం ముక్తిప్రదం. ఈ విషయాన్ని తెలియజేసే కథ ఒకటి చెబుతాను, శ్రద్ధగా వినండి. ఓ రాజర్షి, పూర్వం తత్వనిష్ఠుడనే సద్ధర్మాచార పరాయణుడు ఉండేవాడు. అతడు తీర్థయాత్రలు చేయాలనే కోరికతో బయలుదేరి సమస్త తీర్థాలలో స్నాన సంధ్య వందనాది విధులను ఆచరించాడు. అలా ప్రయాణిస్తున్న తత్వనిష్ఠుడు గోదావరి నది తీరానికి చేరుకున్నాడు. ఆ తీర ప్రాంతంలోనే ఉన్న ఎత్తైన మర్రి చెట్టు కొమ్మలో నివసిస్తున్న 3 బ్రహ్మ రాక్షసుని తత్వనిష్ఠుడు చూశాడు. నల్లని శరీరాలతో నిప్పు కణాల్లాగా మండుతున్న కళ్ళతో, పదునైన గోళ్లతో, పొడవైన కూరలతో, నిక్కబొడుచుకున్న వెంట్రుకలతో మహాభయంకరంగా ఉన్న ఆ 3 బ్రహ్మ రాక్షసులు తన వైపుకే రావడం చూసిన తత్వనిష్ఠుడు భయంతో వణికిపోతున్నాడు. దిక్కుతోచని తత్వనిష్ఠుడు శ్రీమన్నారాయణి తలుచుకున్నాడు. ఆర్తితో నిన్ను ప్రార్థించిన గజేంద్రుని, ద్రౌపదిని, ప్రహ్లాదుడిని కాపాడిన దయా సముద్రుడినవైన నిన్ని శరణు వేడుతున్నాను, కాపాడి రక్షించు దామోదరా అంటూ గొంతెత్తి ప్రార్థిస్తూ మొరపెట్టుకున్నాడు. తత్వనిష్ఠుడు చేస్తున్న హరినామస్మరణ విన్న బ్రహ్మరాక్షసులు అతడి మీదకి పరుగున తీయడం ఆపేశారు. ఆ 3కి జ్ఞానోదయమయ్యింది. అప్పటి వరకు తాము చేసిన చెడ్డ పనులను తలుచుకుని దుఃఖిస్తూ తత్వనిష్ఠునితో, ఓ మహానుభావ, నిన్ను చూడడం వలన, నువ్వు చేసిన శ్రీహరి నామాన్ని వినడం వలన మా పాపాలు హరించుకుపోయి మాకు కనువిప్పు కలిగింది. మేము నీకు ఏ విధమైన అపకారము చేయము అంటూ అతనికి నమస్కరించారు. బ్రహ్మరాక్షసులు అన్న మాటలు విన్నాక తత్వనిష్ఠుడు తేరుకొని స్థిమితము పడ్డాడు. వాళ్ళతో, మీరు ఎవరు? మీ మాటలు వింటుంటే మీరు చాలా మంచి వాళ్ళు, బుద్ధిమంతులు అనిపిస్తోంది. మీకు సంబంధించిన వివరాలు చెప్పమని అడిగారు. 3లో ఒకరు తత్వనిష్ఠునితో, పూజనీయుడా, నేను ద్రవిడ దేశపు బ్రాహ్మణుడనే, పండితుడనైనా గర్వంతో ముక్తాయుక్తి విచారం కోల్పోయి అందరినీ అవమానిస్తుండేడి వాడిని. దుర్భక్ష్యంగా కనక వస్తు వాహనాలను అపహరిస్తూ దుర్వ్యసనాలను అలవాటు పడి భార్యాబిడ్డలను, ప్రజలను కూడా బాధించేవాడిని. ఒక రోజున ఒక విప్రుడు పట్నానికి వెళ్ళి కార్తీక దామోదరుని పూజకు అవసరమైన వస్తువులను కొని తన గ్రామానికి తిరిగి వెళ్తూ మా ఇంట్లో బస చేశాడు. నేను అతడిని అనేక విధాలుగా నిందించి అతడి వద్ద ఉన్న సంపదలను తీసుకున్నది చాలక కొట్టి తరిమేశాను. ఆ విప్రుడు నన్ను కోపగించుకొని, ఓరి దుర్మార్గుడా, చెడ్డగా బ్రతికడమే నిత్యమైనదని, సత్యమైనదని ప్రవర్తిస్తూ పూజా సంభరాలను కూడా ఆలోచించకుండా నన్ను కొట్టి హింసించిన వాటిని సంగ్రహించావు. నువ్వు చేసిన ఈ దుర్మార్గానికి నువ్వు బ్రహ్మ రాక్షసుడివై పడి ఉండమని ఆ విప్రుడు నన్ను శపించాడు.
విప్రుడి పాదాలను మీద పడి శాప మోచనం కొరకు ప్రార్థించాను. గోదావరి తీరాన మర్రి చెట్టు కొమ్మలను పట్టుకొని ఉన్న నిన్ను ఒక విప్రుడు అనుగ్రహించి ఉద్ధరిస్తాడని శాప విమోచనం చెప్పాడు. అతడు చెప్పిన ఆ మహనీయుడవు నువ్వే కనుక నన్ను అనుగ్రహించి నన్ను శాపభారం నుండి విముక్తుడిని చెయ్యి అని తత్వనిష్ఠుని ప్రార్థించాడు. ఇంతలో రెండవ రాక్షసుడు తత్వనిష్ఠుని దగ్గరకు వచ్చి, మహానుభావ, నేను ద్రవిడ దేశస్థులను, మందరము నా స్వగ్రామము, నేను ఆ గ్రామానికి అధికారిని. చమత్కారపూరితమైన మాటలు మాట్లాడడంతో నేర్పు కలిగిన నేను అనేక మందిని మోసము చేసి వారిని వద్ద నుండి ధనాన్ని, నగలను తీసుకునేవాడిని. నాకు తెలిసి ఎవరికి ఏనాడు పట్టెడంత అన్నం పెట్టలేదు, పూచిక పుల్ల దానం చేయలేదు. ఎవరి పట్ల దాక్షిణ్యము లేని వాడినై ప్రవర్తించిన కారణంగా నేను ఇలా బ్రహ్మ రాక్షసునిలాగా జీవితాన్ని గడుపుతున్నాను. నన్ను ఈ పాప పంకిలంలోనికి బయటపడేసి రక్షించమని చెప్పి ప్రార్థించాడు తత్వనిష్ఠుడు. ఇక మూడవ రాక్షసుడు కూడా తన గాథను తత్వనిష్ఠునితో ఈ విధముగా మొరపెట్టుకుంటున్నాడు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, నేను ఆంధ్రదేశము వాడిని. విశ్వాలయంలో అర్చకుడిని ఉండవలసిన మంచి లక్షణాలేవి నాలో లేవు. ఆలయంలో నేను చేయకూడని అత్యాచారాలెన్నో చేశాను. భక్తులను పీడించాను, స్త్రీలను అవమానించాను, బంధువర్గాన్ని దూషించాను, భగవంతుడిని సంబంధించిన స్థిరచర ఆస్తులను వేశ్యలకు సమర్పించాను. భార్యా బిడ్డల మంచి చెడులు ఏమాత్రం పట్టించుకోలేదు. వారి పట్ల ఏనాడు శ్రద్ధ చూపలేదు. ఆలయంలో భగవంతుని చేయవలసిన నైమిత్తిక కార్యకలాపాలను, ఉత్సవాలను, ఆరాధనలను అశ్రద్ధతో నిర్లక్ష్యం చేశాను. ఇహలోకంలో అనుభవించే సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, వాటి పట్ల నాకు గల వ్యామోహము ఏమీ శాశ్వతం కాదని తెలుసుకోలేకపోయాను. ఆ కారణంగా నేను చేసిన దుర్గత్యాలను అంతే లేదు. కొంతకాలానికి క్రమంగా ప్రజలకు నా దురాగతాలు తెలిసినాయి. వాళ్ళ అనుగ్రహానికి గురి అయ్యాను. నేను అన్యాయంగా సంపాదించిన సంపదలు కొన్ని పోయినాయి, కొన్ని తొలగిపోయినాయి. ఊరివారు నన్ను తరిమి కొట్టారు. అడవుల వెంబడి పడి ఆకులు అలములు తింటూ కాలం గడిపాను. కొంతకాలానికి ప్రాణాలను పోగొట్టుకున్నాను. నరకానికి వెళ్ళి అక్కడ పడరాని పాట్లు పడ్డాను. ఆ తరువాత ఎన్నో నీచమైన జన్మలను ఎత్తాను. చివరకు ఈ బ్రహ్మరాక్షస రూపాన్ని పొందాను. కనుక ఈ బాధలను నుండి నన్ను రక్షించగలవాడివి నువ్వే. నిన్ను చూడగానే నాకు గత జన్మ స్మరణకు వచ్చింది. మాకు ఈ బ్రహ్మరాక్షస జన్మ నుండి ముక్తిని కలిగించు అని ప్రార్థించాడు. బ్రహ్మరాక్షసులారా, మీ జీవిత గాథను, బాధలను పూర్తిగా తెలిసినాయి. మీరు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా ప్రస్తుతం పడుతున్న పశ్చాత్తాపం కారణంగా పరమ పునీతులైనారు. హరినామాన్ని వినగానే మీకు గత జన్మలు గుర్తుకు వచ్చినాయి. మీకు ఇక మీదట ఈ రాక్షస జన్మలు తొలగిపోతాయి. ప్రస్తుతం జరుగుతున్నది కార్తీక మాసం. ఈ మాసంలో పవిత్రమైన జలాలలో స్నానం చేసిన వాళ్ళకి పుణ్యగతులు లభిస్తాయని అనే మాట సత్యము. కనుక మీరు కూడా నా వెంట రండి
అంటూ వాళ్ళని వెంట పెట్టుకొని గోదావరి నదికి వెళ్ళి తనతో పాటు వారిని గోదావరి పవిత్ర స్నానం చేయించాడు. తాను కూడా భక్తి ప్రవర్తులతో నదీ స్నానం చేసి శుచి అయినాడు. దాని వలన తనకు కలిగిన ఫలితాన్ని ఆ బ్రహ్మ రాక్షసులకు పోశాడు. అంతే, ఆ క్షణంలోనే వారికి గల ఆ రాక్షస జన్మలు అంతమైనాయి. అంతరిక్షంలో నుంచి దివ్యమైన పుష్పక విమానం వచ్చి వాళ్ళ ముగ్గురిని ఎక్కించుకుని కైలాసానికి తీసుకుని వెళ్ళింది. ఆ విధముగా ఆ బ్రహ్మ రాక్షసులు ముగ్గురు ముక్తిని పొందారు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అనే వ్యాస మహర్షి సూక్తిని గుర్తు చేస్తున్నది వీరి చరిత్ర. 3వ రోజు పారాయణం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు.